బొబ్బి ఏంటి కిచెన్ ఏం చేస్తున్నావు? కిచెన్లో చక్క పెడుతున్నావు? అవిసె గింజలు కారప్పొడి చేస్తున్నానండి. అవిసె గింజలు, ఓ మై గాడ్, అంటే ఒక 20-25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయావు. అంటే మనం తినేటప్పుడు అన్నంలో ఫస్ట్ ముద్ద అవిసె గింజలు కారప్పొడితో తింటే ఓకే, మన చేతుల్లోనే ఆరోగ్యం, అందం అన్ని ఉంటాయి అన్నమాట. అవిసె గింజల కారప్పొడి ఏంటంటే మెడిసిన్ లాగా నీకు ఉపయోగపడుద్ది. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా, అందుకని చెప్పేసి అవిసె గింజల కారప్పొడి చేస్తున్నాను. అన్నంలోనే తినొచ్చు, లేదంటే కనుక మనం టిఫిన్ లో కూడా వేసుకుని తినొచ్చు, ఇడ్లీలో అలాగే చక్కగా తినొచ్చు. చింతపండు పసుపు కొమ్ములతో పాటు అవి కూడా తెచ్చావు. ఏంటి ఇన్ని రకాలు తెచ్చావు ఇక్కడ నాన్న? ఇవన్నీ వేస్తేనే కారప్పొడి అయ్యిద్ది. ఎండి మిరపకాయలు, అవిసె గింజలు, అవిసె గింజలు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, ఓకే, మెంతులు, ఓకే, జీలకర్ర, ఓకే, ధనియాలు, నువ్వులు, మిరియాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు, అది పెట్టడం మర్చిపోయాను, అలాగే ఆయిల్. ఓకే, ఇన్నిటితో రెడీ అనమాట. ఎందుకంటే మనం మినపప్పు హెల్దీయే, వేరుశనగ గుళ్ళు హెల్దీ, నువ్వులు హెల్దీ, అవిసె గింజలు హెల్దీ, అన్ని హెల్దీ అన్నమాట. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రైట్. ఎప్పుడు నాన్ వెజ్లతో చంపేయకుండా అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా వెళ్తూ ఉంటాం అనమాట. వెరీ గుడ్. గింజలు కారప్పొడి తినడం వల్ల ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉండిద్ది, థైరాయిడ్ కంట్రోల్లో ఉండిద్ది, లేడీస్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిద్ది అనమాట. ఓకే, చాలా హెల్దీ ఫుడ్. అంటే ఒక్క ఇన్ని దినుసులు, ఒక్కో దినుసుకు ఒక్కో ఇదిలాగా అన్ని ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. మనకి పొట్ట కింద భాగాలు ఉంటాయి కదా, కొవ్వు పేరుకుపోయి ఉంటది, అది కొంచెం మనం డైలీ ఇది తింటాం అలవాటు చేసుకుంటే ఆ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోయింది అనమాట. ఓకే, నాకు ఒక్క విషయం మాత్రం హ్యాపీగా ఉంది. దేనికి? చక్కగా రోజు ఏదో ఒకటి వండి పెడుతున్నావు, అవి తినేస్తున్నా. నిన్నేమో బెండకాయ 65 క్యాటరింగ్ స్టైల్ చేసుకోవాలి కదండి బతకడానికి. ఆయిల్ వేడెక్కినట్టుంది. ఇప్పుడు ఇది మనం అన్నంలో, తర్వాత ఇడ్లీలో అన్నిట్లో వేసుకోవచ్చు. అటైతే నాకు ఏం చేస్తామంటే, నాకు మధ్యాహ్నం వేడిగా అన్నం వండితే ఏంటి ఆఫీస్ నుంచి వచ్చే కొంచెం ఈ కారప్పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంది. ఆఫీస్ నుంచి వచ్చే టయానికి చక్కగా వేడి అన్నం వండి కొంచెం నెయ్యి వేడి చేసి ఉంచితే కనుక చెక్కమని వేసుకుని తినేస్తా. అలాగే వేడి ఇడ్లీలో ఈ కారప్పొడి జల్లుకొని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా బాగుండిద్ది. అలాగే మనం దోశ వేసుకుంటాం కదా, ఆ దోశలో కూడా ఈ కారప్పొడి జల్లుకొని మసాలా దోశ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఎగ్ దోశకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొన్న మైకిల్ కూడా అలా జరిగింది. ఇడ్లీలో చట్నీ వేస్తున్నాడు, సరే అని కారప్పొడి కొంచెం జల్లే దాని మీద, కంది పొడి అంటారుగా, అది జల్లితే తిన్నాడు. ఎండుమిర్చి ఏగిపోయింది. ఇప్పుడు మనం పల్లీలు కూడా వేయించేస్తున్నాం. తెలంగాణ పల్లీలు, వేరుశనగ గుళ్ళు, పల్లీలు తెలంగాణ. ఈ పల్లీలు కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరగాయల వాసన భలే వస్తుంది. మనకేంటంటే 1 by 1 ఇవన్నీ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకుంటే కొన్ని ఎగుతాయి, కొన్ని మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ మారిపోయింది అనమాట. శ్రమ అనుకోకుండా 1 by 1 ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి కారప్పొడి చాలా టేస్టీగా తయారవుతుంది. అదొకటి, ఇప్పుడు వేసినట్టు తీస్తామంటే ఈలో పై చల్లారుతూ ఉంటాయి. 2 స్టెప్పులు, 2 పనులు అవుతాయి, ప్రత్యేకంగా ఆరబెట్టాల్సిన పని లేకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మినపగుళ్ళు, మినపప్పు. తెలంగాణ ఆంధ్ర వల్ల కొంచెం భాష అటు ఇటు అవుతుంది. అలాగే మినపప్పు కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం ధనియాలు. ఓహో, సువాసన మాత్రం విరజల్లుతుంది. నువ్వులు వాసన భలే వస్తుంది బేబీ. 1/4 టేబుల్ స్పూన్ మెంతులు. ఓహో, రైట్. 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు. ఓహో, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి ఇట్లా ఏపుతుంటే ఇంత వాసన వస్తుంది, తింటే ఎంత రుచి ఉంటుందో. దానికి మీ అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ లాస్ట్ అండ్ ఫైనల్గా అవస్థించారు.
ఉలవల్లాగా ఉన్నాయి కదా. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. మరి చిటపట్లు ఆడుతున్నాయిగా. అలాగే వెల్లుల్లి. ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం భలే ఉంది. కిచెన్ అంతా అసలు గుమ్మలాడుతుంది. కొంచెం కల్లుపు. ఓకే. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. పాట తెలుసా తెలీదా? మీరేం పాడాలనుకుంటున్నారో నాకు ఎలా తెలుస్తుంది? మీ మనసులో ఉన్నది నేను ఎలా గ్రహిస్తాను? కుంకుమ ఎంచు కొంచెం, నల్లగా ఎంచు కంచం, నువ్వు పొడి కొడితే నేను తింటాలే అల్లటుంది అలవాట. వాసనకే కడుపు నిండిపోతుంది ఇక్కడ. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయిగా. రైట్. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, క్యారీ ఆన్. బాగుంది. ఏంటి హాల్లోకి అప్పుడే వాసన వచ్చేస్తుంది. భలే ఉంది. సేమ్ ఇక నువ్వుల పొడిలా బాగుంది. ఓకే. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే రైట్ రైట్. ఎక్సలెంట్గా. ఓకే, నేను ఫాస్ట్గా బ్రష్ చేసేసుకొని వచ్చేస్తాను. బేబీ పొద్దున బ్రేక్ఫాస్ట్లో 2 గారెలు ఉన్నాయి, వాటిని కూడా ఉంచా. ఇప్పుడు ఈ పొడుము, చక్కని నెయ్యి, వేడి వేడి రైసు ఇది వేసి ఒక పట్టు పడతాను బేబీ. నీ ఇష్టం అండి, నీకు ఎలా కావాలంటే అలా చెయ్యి. అది చూస్తుంటే ఇక నోరు ఉప్పిరి తప్పిరి అయిపోతున్నా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. ఫస్ట్ పైదాకా వెళ్ళిపోయింది స్మెల్. అయితే పైన ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, గుమగుమలు ఆడిపోతుంది అని చెప్పి పిలిచి మరీ అడిగారు. వేడి చేసావా? కాలిందా? అయ్యా చూసుకోవాలి కదా. మరీ వేడి అంటే ఇక అన్నీ వేడి ఇచ్చేస్తున్నావు బేబీ. ఇక నెయ్యా బేబీ విత్ పర్మిషన్ అమ్మా. గారి మీద కూడా వేసుకుంటారే. ఆహా రైట్. ఫస్ట్ గారి. బా బేబీ అమృతం అమృతం తిన్నట్టుంది. సూపర్. ఏది ఆ కారపొడిలో నెయ్యి వేసుకొని ఆ గారి ముంచుకుని అనుకోని కోయిన్ చేసిన అన్నట్టుగా చూసావా గారి. బా ఏమి టేస్ట్ బేబీ. నాకు కర్రీ ఏమవుతాం ఇక రేపు. ఫ్రెండ్స్ గారితో అలా ఉందంటే అన్నంతా ఇంకెరగ తీసేసిద్దిగా. పొడి మాత్రం మార్కెట్లో 100 రూపాయలు ఇచ్చుకున్నా ఈ టేస్ట్ రాదు. ఎక్సలెంట్గా వచ్చింది గారితో. మరి అలాగే రైస్తో కూడా ఒక్క పట్టు పట్టేస్తాను. బా కావుతుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం ఉడకగానే మీరు పెట్టుకొని అలాగే తినేయాలి. తెలుసుగా వేడిగా వేస్తేనే అసలు ఆ మజానే వేరమ్మా. కాలుతుంది అయినా సరే వదిలే పని లేదు. దీన్ని ఏమైనా సరే ఇవాళ బాబా నో వాట్స్ మాకు రావట్లేదు ఫ్రెండ్స్. నువ్వు తింటే నాకు నోరు అవుతుంది. నాకు ఒక ముద్ద పెట్టు. ఇక నుంచి ఏదైనా సరే నేను తినగా నీకు ఒక ముద్ద పెట్టేస్తా. మా మమ్మీ గుర్తొచ్చిందమ్మా. మా మమ్మీ చిన్నప్పుడు నల్లగారం కొట్టేది. మా మమ్మీ దగ్గర తీసుకెళ్ళిపోయావు టేస్ట్ దగ్గరికి. సూపర్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చెప్తే అర్థం కాదు కానీ టేస్ట్ టైము ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ ఖర్చు కూడా లేదు. మన ఇంట్లో ఉన్నాయే చక్కగా 5-4 వేసి నువ్వు చక్కగా దేవగా అయిపోయిన అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్. మీరు కూర వండారు వండలేదని లేదు. చక్కగా వేడి అంత ముద్ద వేసుకుని అంత పెరిగేసి తింటే చాలు. కూర వండాల్సిన అవసరం కూడా లేదు. టిఫిన్లో కూడా ఎక్సలెంట్ బాగుంటుంది. అలాగే మీరు ట్రై చేయండి. ఈ టేస్ట్ మాత్రం రెసిపీ మీరు మిస్ అవ్వద్దు.
ఇది కనుక చేసుకోకపోతే మీరు ఒకటి మిస్ అయిపోయినట్టే. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Wow!